పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు పార్టీ కార్యకర్తలు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానిచ్చిన హామీలను నెరవేరుస్తూ రైజింగ్ పెద్దపల్లిగా నిలిపారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీగా గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేశారు. ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీకృష్ణ అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తి కాని పనులను ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో కంప్లీట్ చేయించారన్నారు కాంగ్రెస్ నేతలు. వంశీకృష్ణ ఎంపీగా గెలుపొందిన ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నేతలు కాసర్ల యాదగిరి, సబ్బాని రాజనర్సు, భూపల్లి రాజేశ్వర్లు పాల్గొన్నారు. ఎంపీగా వంశీకృష్ణ జిల్లా ప్రయోజనాల కోసం నిత్యం కృషి చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు నేతలు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మేము మాల సంఘం ద్వారా బెల్లంపల్లిలో వారికి ఆశీర్వాదాలు అందిస్తూ వారు ఇంకా ముందుకు ఇంకా పదవులు పొందాలని, వారు ఈ 4 సంవత్సరాలు ప్రజల పక్షాన గతంలోనే కొట్లాడుతున్నారు, ఇంకా కూడా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జై భీమ్. గడ్డం వంశీ గారు పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన సందర్భంగా 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గం కూడా అయినా పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ఆయన మాకు ఎంపీ కోటలో మాకు సహకారాలు అందించాలని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటాను. పెద్దపల్లి జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజానేత ఎంపీ వంశీకృష్ణ అన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీగా వంశీకృష్ణ గెలిచి ఏడాదైన సందర్భంగా నేతలు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. సింగరేణి కార్మికుల కోసం వంశీకృష్ణ అలుపెరగక పోరాటం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్ననకు తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా చిరు కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఎంపీగా గెలిచి ఏడాదైన సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యలపైన పార్లమెంటులో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు పార్టీ కార్యకర్తలు. ఇక ఎంపీగా వంశీకృష్ణ గెలిచాకనే స్థానికంగా అభివృద్ధి జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. గడ్డం వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించి ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఘనంగా ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు. రైల్వే వందే మాత్రం రామగుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు. కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలు కూడా పెద్దపల్లిలో ఆటింగ్ కావాలని కోరుతూ రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా శాంక్షన్ చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం 10 డేస్కు 15 రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ అందరి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఏడాది పాలనలో ఏళ్లపాటి పెండింగ్ పనులను కూడా పూర్తి కావడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ.